ఫస్ట్ మనం చూస్తుంది మోడల్ సిల్క్ కుర్తీ అనమాట. మనకి మొత్తం యాష్ కలర్ ఉంటుంది. సో ఇది మనకి కాలర్ వచ్చింది టాప్కి. ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. 2 పీస్ సెట్ అనమాట. సో మనకి మొత్తం థ్రెడ్ వర్కింగ్ వచ్చింది. లీఫ్ మోడల్లో కూడా థ్రెడ్డింగ్ అనేది వచ్చింది. సో ఇది టోటల్ యాష్ కలర్ అనమాట. సో ఒకవేళ మనకి లూజ్ అయినా టైట్ అయినా కూడా మనకి ఇక్కడ థ్రెడ్డింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఎలా అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 2 పీస్ సెట్ అనమాట. టాప్కి హ్యాండ్స్ కూడా 3/4 ఇచ్చారు. సో వేసుకున్నా కూడా మంచి క్లాసీ లుక్ అనేది ఉంటుంది మనకి. ఆఫీస్ వేర్ అనుకోవచ్చు. సో మనం క్యాజువల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. చూసారు కదా మంచి గ్రే కలర్ కుర్తి. మరొక కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది మోడల్ సిల్క్లో బ్రౌన్ కలర్ అనమాట. సో మనకి 2 పీస్ సెట్ ఇది. మన టోటల్గా థ్రెడ్ వర్క్ అనేది ఉంది. సో ఇందాక చూసిన మోడల్ ఇంకొక కలర్ కాంబినేషన్. అలానే టాప్కి మనకి కాలర్ కూడా ఉంది. సో నెక్ థ్రెడ్డింగ్ వర్క్ కూడా చాలా హెవీగా ఉంది. సో మనకి బాటమ్ కూడా హెవీ వర్క్తో ఉంది. సో ఇది మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. జర్నీస్ అనుకోవచ్చు, ఆఫీస్ వేర్ అనుకోవచ్చు, ఏదైనా స్మాల్ కిట్టి పార్టీస్ కూడా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అలానే ఇప్పుడు మనం బ్యాక్ చూద్దాం. బ్యాక్ కూడా మనకి థ్రెడ్డింగ్ ఇచ్చారు. సో మనకి కంఫర్ట్గా కూడా మనం ఆ థ్రెడ్డింగ్ అది మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు సైజుని బట్టి కూడా. బాటమ్ చూసుకున్నట్లయితే కింద మన ప్యాంటుకి కూడా మంచి థ్రెడ్డింగ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి టాప్కి ఏ రకంగా ఉందో ఆ డిజైన్ కూడా సేమ్ అలానే మనకి ప్యాంటుకి కూడా ఇచ్చారు థ్రెడ్డింగ్ వర్క్ అనేది. సో ఇది మంచి వాషబుల్ అనమాట. చాలా బాగుంటుంది కంఫర్ట్గా. చూసారు కదా మోడల్ సిల్క్ కుర్తీ సెట్ అనేది. సో ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇంకొకటి కూడా ఉంది. అది కూడా చూసేద్దాం మనం. బ్లాక్ అనేది చాలా మందికి ఫేవరెట్ కలర్ కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న టాప్ బ్లాక్ కలర్. సో మనకి క్రేప్ అండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ క్లాత్. సో 2 పీస్ సెట్ మనకి ప్యాంట్ కూడా ఉంది. సేమ్ ఈ టాప్ వచ్చేసి మనకి కాలేజ్ వేర్ అనుకోవచ్చు, ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు. సింపుల్ లుక్, కాకపోతే చాలా రిచ్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి హ్యాండ్స్ కూడా 3/4. సో మనం కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి క్రీమ్, రెడ్, ఆరెంజ్ అలా మిక్సింగ్గా ఉంది. సో సేమ్ అలానే బాటమ్ కూడా మనకి టాప్ ఎలాంటి డిజైన్ అయితే ఉందో మనకి ప్యాంటుకి కూడా సేమ్ అదే డిజైన్ ఉందన్నమాట. ఒకసారి మనం బ్యాక్ కూడా చూద్దాము. బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే ఫ్రంట్ అయితే మనకి ఎలాంటి డిజైన్ అయితే ఉంటుందో సో మనకి బ్యాక్ సైడ్ కొంచెం కింద నుంచి ఆ డిజైన్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి హ్యాండ్స్ కూడా 3/4 బార్డర్ మనకి డిజైన్ ఇచ్చారు. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ డ్రెస్ మనం ఎలా యూజ్ చేసుకున్నా కూడా. సో మనం నెక్స్ట్ టాప్ కూడా చూద్దాము. నెక్స్ట్ మనం చూస్తుంది లైట్ పర్పుల్ కలర్. సో ఈ టాప్ కూడా మనం జీన్స్ మీద అనుకోవచ్చు, లెగ్గిన్స్ అనుకోవచ్చు, ఎలానే యూజ్ చేసుకోవచ్చు. టీనేజ్ గర్ల్స్ అనుకోవచ్చు. సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి హ్యాండ్స్ కూడా 3/4 ఇచ్చారు. అలానే థ్రెడ్డింగ్ వర్క్ కూడా ఇచ్చారు. సో ఒకసారి బ్యాక్ కూడా చూద్దాం మనం. బ్యాక్ కూడా చాలా మొత్తం ప్లెయిన్గా ఉంది. సో మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. జీన్స్ అనుకోవచ్చు, లెగ్గిన్స్ వేసుకోవచ్చు. సో వేసుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ అనేది మనకి కనిపిస్తుంటుంది. చాలా ఫేవరెట్ కలర్ ఇది లైట్ పర్పుల్. సో మనకి వేసుకున్నా కూడా కంఫర్ట్, చూడ్డానికి చాలా కూల్గా అనిపిస్తుంది ఈ లుక్ అనేది మనకి. సో మొత్తం టాప్ మొత్తం మనకి థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా చాలా బాగుంది కాబట్టి నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మోడల్ మనం. ఇప్పుడు ఇంకొక కలర్ మనకి లైట్ పిస్తా కలర్ అన్నమాట. మోడల్ కాటన్ కుర్తీ 2 పీస్ సెట్. సో మనకి కాలర్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మనకి మోడల్ నెక్ మొత్తం పాట్ నెక్ అంటారు కదా, సో ఆ మోడల్లో ఉంది. సో ఇక్కడ వరకు మనకి డిజైన్ అనేది చాలా హెవీగా ఉందన్నమాట. చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి. అలానే నెక్కు మొత్తం కొంచెం రిచ్ లుక్గా థ్రెడ్డింగ్ వర్క్ కూడా ఇచ్చారు. సో మనకి టాప్ మొత్తం ఉన్నది. సో ప్యాంటు కూడా మనం చూసుకున్నట్లయితే సేమ్ మనకి ఇక్కడ ఎలాంటి వర్క్ అయితే ఉందో థ్రెడ్ వర్క్ ప్యాంటుకి కూడా సేమ్ అలానే ఇచ్చారు. సో ఈ మోడల్ కూడా కొంచెం ప్లాజో టైప్లో ఉంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో కొంతమందికి లెగ్గిన్స్ అంటూ ఇష్టపడుతూ ఉంటారు. కొంతమందికి ఇలా ప్లాజో ప్యాంట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. సో అలానే మనకి హ్యాండ్స్ కూడా 3/4 వచ్చింది. హ్యాండ్స్కి కూడా కొంచెం థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం బ్యాక్ కూడా చూద్దాం. బ్యాక్ అయితే మొత్తం ప్లెయిన్గా ఉంది. సో మనకి సైజు కూడా ఎలా కావాలంటే అలా థ్రెడ్డింగ్ చేసుకోవచ్చు. కంఫర్ట్గా ఉంటుంది. చూసారు కదా డార్క్ పిస్తా గ్రీన్ కుర్తీ. సో మరొక డిజైన్ కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూస్తున్న కుర్తీ కలర్ మనకి లైట్ పిస్తా కలర్ అనమాట. సో మనకి నెక్ వచ్చేసి కాలర్ నెక్ వచ్చింది. సో మనకి 3/4 హ్యాండ్స్ కూడా వచ్చాయి. హ్యాండ్స్ కూడా లైట్ మొత్తం డిజైన్తో ఉండి మనకి చూడడానికి కూడా చాలా కూల్గా ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంది మనం ఏం చెప్పాలంటే క్లాత్. సో ఇది ఆఫీస్ వేర్ అనుకోవచ్చు, కాలేజ్కి వెళ్ళేవారు జర్నీలో అయితే ఇంకా బాగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. సో అలానే మనకి బాటమ్ కూడా వచ్చింది. సేమ్ ఎలా ఉందో మోడల్ పైన మనకి బాటమ్ కూడా సేమ్ అదే డిజైన్తో ఇచ్చారు. సో చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి. అలానే మనకి బార్డర్ నెక్ వచ్చేసరికి బ్లూ కలర్తో ఉన్నది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఒకసారి బ్యాక్ కూడా చూద్దాము. సో మనకి ఫ్రంట్ అయితే ఎలాంటి మోడల్ అయితే డిజైన్ అయితే ఉందో మనకి కింద వరకు సేమ్ అలానే ఇచ్చారు డిజైన్ అనేది. సో మనకి బార్డర్ కూడా బ్లూ కలర్ వచ్చింది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఎలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ అనేది.
చూసారు కదా లైట్ పిస్తా కలర్ గ్రీన్ కుర్తీ. సో మరి ఇంకో కుర్తీ కూడా చూద్దాం మనం. ఇప్పుడు మనం చూస్తున్న కుర్తీ కలర్ లైట్ క్రీమ్ కలర్ అనమాట. సో మనం చూడడానికి కూడా చాలా కూల్గా ఉంది. సో టాప్ బాటమ్ 2 పీస్ సెట్ అనమాట ఇది మనకి. సో మనకి ఫ్రంట్ ఈ డిజైన్ అయితే ఉంది, బ్లూ కలర్ వర్క్, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఎల్లో కలర్లో. సో మనకి ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా సేమ్ అదే డిజైన్ ఇచ్చారు. సో అలానే మనకి హ్యాండ్స్ కూడా చూసుకున్నట్లయితే 3/4 హ్యాండ్స్. సో మోడల్ అయితే ఎలా ఉందో హ్యాండ్స్కి కూడా అలానే వచ్చింది. సో బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంది మనకి. సో బాటమ్ అంటే ప్యాంట్ కూడా చూసుకున్నట్లయితే సేమ్ మోడల్. సో మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, ఆఫీస్ వేర్ అనుకోవచ్చు, ఏదైనా జర్నీస్లో యూజ్ చేసుకోవచ్చు. టీనేజ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో కంఫర్టబుల్ టాప్ ఇది మాట. చూసాం కదా లైట్ క్రీమ్ కలర్ కుర్తీ. సో ఇంకొక మోడల్ కూడా చూద్దాం మనం ఇందాక నుంచి మోడల్ సిల్క్ లో లాంగ్ కుర్తీస్ చూసాము, షార్ట్ కుర్తీస్ చూసాము, 2 పీస్ సైట్ చూసాం. కాబట్టి ఇది మనకి జీన్స్ మీద లెగ్గిన్స్ మీద వేసుకునేలాగా సింగిల్ పీస్ కుర్తీ అనమాట. సో మనకి నెక్ వచ్చేసి మనకి కాలర్ టైప్ లో వచ్చింది, ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట. సో చిన్న చిన్న లీవ్స్ కూడా వచ్చాయి. మధ్యలో మనకి కొంచెం యాష్ కలర్ లాగా వచ్చింది, బ్లాక్ అండ్ యాష్ మిక్సింగ్ లాగా. సో అలానే మన హ్యాండ్స్ చూసుకున్నా కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. సో హ్యాండ్స్ కూడా ప్లెయిన్ గా కాకుండా కొంచెం వర్క్ అనేది ఇచ్చారు, థ్రెడ్డింగ్ వర్క్ అనేది. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మనం కాలేజెస్కి వేసుకోవచ్చు, టీనేజ్ వాళ్ళు అనుకోవచ్చు. సో మనం ఎలా అయినా వేసుకోవచ్చు. జీన్స్ మీద కొంచెం అయితే ఆ లాంగ్ మిడ్డీస్ కూడా వేసుకుంటే ఒకలాంటి లుక్ అనేది వస్తుంది. చాలా సింపుల్ గా క్లాసీ లుక్ అనమాట. సో ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మనం చూద్దాము. సో మనకి బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్లేన్ ఇవ్వడం జరిగింది. సో అలానే థ్రెడ్ కూడా ఇచ్చారు. ఒకవేళ లూజ్ అయినా కూడా టైట్ అయినా మనకి సైజ్ అనేది కంఫర్ట్ గా ఉండేలాగా థ్రెడ్స్ అనేది ఇచ్చారనమాట. సో హ్యాండ్స్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కి ప్లేన్ గా అలా వదిలేకుండా వీళ్ళు కొంచెం థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారనమాట.